హాయ్ హలో అందరికీ. మాది సారపాక సుందరనగర్ కాలనీలో నిర్మాణ ఆర్గన్ సంస్థ వాళ్ళైతే చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే నోట్బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అసలు ఈ సంస్థ ఏంటి, మాకు ఒక 6 ఇయర్స్ నుంచి ఇలా ఇంటి దగ్గర ఉండే లేడీస్కి అయితే తోపుడు బండ్లు ఇచ్చి కూరగాయలు ఇలా అమ్ముకోమని చెప్పడం, తర్వాత కుట్టు మిషన్లు ఇవ్వడం, ఇలా ప్రతి ఇయర్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే చదువుకునే పిల్లలకి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాడు. ఈ సంస్థ చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అసలు ఈ సంస్థ ఏంటి అని చెప్పేసి నేను కూడా గూగుల్లో కొట్టాను అనమాట. నిర్మాణ ఆర్గన్స్ అంటే చాలా చాలా హెల్ప్ చేస్తున్నారండి ఈ నిర్మాణ ఆర్గన్ సంస్థ వాళ్ళైతే. ఇంటి దగ్గర ఉండే లేడీస్కి అయితే వాళ్ళు ఉచితంగా ట్రైనింగ్ అనేది 3 months ఇస్తారంట. అండ్ మనకి వాళ్ళు 10th చదివి ఉండి ఇంటి దగ్గర ఖాళీగా ఉండే లేడీస్ అనమాట. వాళ్ళకి ఏంటంటే టైలరింగ్ అండ్ బ్యూటిషియన్ ఇలాంటివి కోచింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ 3 months ఇచ్చి వాళ్ళే జాబ్స్ అని ప్రొవైడ్ చేస్తారంట. చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు కదా ఈ సంస్థ వాళ్ళు. అయితే ఇక్కడ సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ బత్తుల వెంకటేశ్వరరావు గారని ఒక ఉన్నారు అంకుల్ సిపిఎం పార్టీ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచో సిపిఎం పార్టీ కోసం పోరాడుతున్నారు అనమాట. ఆ అంకుల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ సంస్థ వాళ్ళు మీ ఏరియాలో ఫ్లోటింగ్ అంటే కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మేము ఇచ్చే డొనేషన్స్ మీరు ప్రొవైడ్ చేయండి వాళ్ళందరికీ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇయర్ వచ్చేసి నోట్బుక్స్ కానీ బ్యాగ్స్, మీ కుట్టు మిషన్స్ అట్లా కరోనా టైంలో అందరు ఇంట్లో ఉండి తింటూ ఉండి ఏం తినడానికి లేక చాలా కష్టాల్లో ఉన్నప్పుడైతే ఇంట్లో సరుకులతో సహా కూడా ఈ సంస్థ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. ఈ సంస్థ గురించి నేను గూగుల్లో కొట్టినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా మంచి పని చేస్తున్నారు వీళ్ళు, చాలా హెల్పింగ్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది అనమాట. నిర్మాణ ఆర్గన్ సంస్థ వాళ్ళనమాట. ఇక్కడైతే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి పేరెంట్స్ని వచ్చి తీసుకోమని చెప్పారనమాట. ఎందుకంటే స్కూల్ నుంచి వాళ్ళని మానేపీయడం ఎందుకు అని చెప్పేసి పేరెంట్స్ని రమ్మని ఓన్లీ వాళ్ళ పేరెంట్స్కి అయితే ఈ నోట్బుక్స్ అనేది సిపిఎం పార్టీ తరఫున వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టీ వాళ్ళకి ఇస్తే, నిర్మాణ ఆర్గన్ సంస్థ వాళ్ళు పార్టీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళ తరఫున వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. పేరెంట్స్ అందరికీ కూడా పిలిచి ఎవరైతే పార్టీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఈ నోట్బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి హెల్పింగ్ అనేది అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే చాలా కరోనా వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మాది ఫ్లోటింగ్ ఏరియా అనమాట. అంటే మాది గోదావరి ఒడ్డున ఉండేది. భద్రాచలంకి ఎప్పుడు వర్షాల కారణంగా గోదావరి ఎప్పుడు వచ్చి పడుతూనే ఉంటుంది. మాకు ఎప్పుడు ఇల్లు ఖాళీలు చేయటం, మళ్ళీ వచ్చి ఇళ్లలో క్లీన్ చేసుకుని ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు కూడా ఈ నిర్మాణ ఆర్గన్ సంస్థ వాళ్ళు అయితే చాలా అంటే చాలా హెల్పింగ్ చేశారనమాట. ఇది నేను చూసేటప్పుడు ఈ కుక్కపిల్ల బాగా నచ్చింది. ఒక ఆంటీ కుక్కపిల్లని తీసుకొని వచ్చింది. నాకు బాగా నచ్చి ఈ కుక్కపిల్లని అయితే తీసాను. చాలా బాగుంది కదా, దీని పేరు పప్పి అంట. చాలా బాగుంది. ఆంటీ తీసుకొచ్చారు. ఆంటీ వాళ్ళ మనవరాలకు కూడా నోట్బుక్స్ ఇస్తున్నారంటే ఒక ఆంటీది వచ్చారు. నాకైతే ఈ సంస్థ బాగా నచ్చిందండి. చాలా హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి నాకు యూట్యూబ్లో పెట్టాలి అనిపించింది వీడియో, అందుకని వీడియో తీశాను. ఎందుకంటే ఈ సంస్థ ఇలా చేస్తున్నారు అని అయితే పెట్టాలనిపించింది అనమాట. చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, సో అందుకనే నేను ఒకసారి వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెడుతున్నానండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారనమాట ఈ సంస్థ వాళ్ళైతే. గత 6 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి కూడా కరోనా వచ్చిన కాడ నుంచి కూడా కరోనా వచ్చినప్పుడు తర్వాత గోదావరి తీసినాక కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు వచ్చి సిపిఎం పార్టీ వాళ్ళని కలిసి వాళ్ళు ఏమైతే వాళ్ళు డొనేషన్ చేస్తున్నారో అవి మీ దగ్గర ఉన్న ఈ ఏరియాలో ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తే వాళ్ళు ఇలా మీటింగ్ పెట్టి పేరెంట్స్ అందరికీ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా బాగా అసలు ఇలాంటి ఐడియా అసలు నేనైతే చూశాను గూగుల్లో కొట్టినప్పుడైతే నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ సంస్థ వాళ్ళు ఇంత బాగా హెల్పింగ్ చేస్తున్నారా అనేది యూట్యూబ్లో కూడా చూశాను. చాలా బాగా చేస్తున్నారు. ఆ సంస్థ ఇప్పుడు మా ఏరియాలో కూడా ఇలా హెల్పింగ్ చేస్తుంది అనేసరికి నేను వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.